వెనికొండ పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమ ర్యాలీలో మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడారు. న్యాయం చేసినటువంటి మనిషి మీ ఇష్టం వచ్చినట్టు మీకు నోటికొచ్చినట్టు మీకు సెల్లులో మీకు మీ సెల్లు ఉందని చెప్పి మీ నాయకుల చేత చెప్పించి ఈ విధమైనటువంటి ఆలోచనలు చేయడం చాలా బాధాకరమని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా చేస్తే మీ కేసులకి మీకు మేము భయపడం, మేము కూడా స్పందిస్తాం, అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఇంకా ఒకటి చెప్పాలా, మన హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా, ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా మాతో చెప్తున్నారు, ఏమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఆరోగ్యశ్రీ ప్రతి మంత్ మాకు బిల్లు వచ్చేది. ఈరోజు సంవత్సరాల తరబడి బిల్లు రాకపోగా మా మీద ఆంక్షలు పెట్టడం, ఈయన ఆ పార్టీ, ఏది ఈ పార్టీ, ఈయన ఇంకొక పార్టీ, ఆరోగ్యశ్రీకి డాక్టర్కి సంబంధించినటువంటి దాంట్లో పార్టీలేంటి, కులాలేంటి, ఈ విధమైన ఆలోచనలు తప్పు. ఈ తప్పులు మీరు తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని మరొకసారి తెలియపరుచుకుంటూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల నుంచి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త సొంత డబ్బులతో, సొంత ఖర్చులతో అసలు ఈ విధంగా వేల కొద్ది ఇక్కడికి వచ్చారంటే వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, ఆయన తరపు నుంచి మీరందరూ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క మహిళమ్మలకి, అక్క చెల్లెమ్మలందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఈ అవసరం ఒకరిది కాదు, ఈ సమస్య ఒక్కరిది కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి, అన్యాయాలకి ఈ సమస్యలు ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ తక్షణమే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేదా అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారు ఉన్నారు, వారు పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోండి, లోకేష్ గారు అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్క కాలేజీ కట్టలేకపోయారు 16 సంవత్సరాల్లో. ఏదో అవకాశం వచ్చింది, మహానుభావుడు ఏదో వెనకటికి కూడా చేతం చేస్తే అప్త సొమ్ము ఏదో దానం చేసినట్టుగా ఇవాళ ఆయన కట్టిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే, ఈయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరికో దానం చేస్తానంటే ఎట్లాగండి అని మరొక్కసారి విన్నవించుకుంటూ, మరి మనం అందరం కూడా ఎంఆర్ఓ గారికి మన సమస్య ప్రభుత్వ అధికారిగా ఆ ఎంఆర్ఓ గారికి మనం మెమోరాండం ఇచ్చి ఈ సమస్యల ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పి ఈ మెడికల్ కాలేజీల తరఫున మనం అందరం కూడా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మరి అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి అక్కడ దాకా రమ్మని అందరం కలిసి ఈ మెమోరాండం ఇద్దామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకోండి.